నిన్న వికారాబాద్ అనగానే గుర్తుకొచ్చేది రేవంత్ రెడ్డి యొక్క ఇలాకా. ఆ ఇలాకాలో నిన్న కలెక్టర్‌ని ఫార్మా కంపెనీ గురించి పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకుందామని వచ్చిన ఒక కలెక్టర్‌ని ఊరు నుంచి తరిమేసిన దృశ్యం. అందులో అందులో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళ హయామే ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రజితా రెడ్డి గారిని ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి. నిన్న ఇష్యూ గురించి నరేందర్ గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి. దానిపైన మీరు ఏం నిజంగా ఈ రోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టు అప్రజాస్వామికం. ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ఈ అరెస్ట్ ని ఖండిస్తున్నారు. ఎందుకంటే మా నేతలు ఏం చేసిండని అరెస్టులు చేస్తున్నారండి? ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడినందుకు అరెస్టులా? ఈ రోజు రైతుల భూములు గుంజుకుంటుంటే నువ్వు చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు చేస్తారా? ఇలా ప్రజాస్వామ్యం లేదండి? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదా? నియంత పాలన నడుస్తుందండి. నువ్వు ప్రజా పాలన అని వచ్చి నువ్వు రాక్షస పాలన చేస్తుంటే కూడా క్వశ్చన్ చేయొద్దు ఎవ్వరు. నువ్వు అడిగినందుకు ఇవాళ ఎంతమందిని జైల్లో పెడతావు? ఇలా మా నాయకులు ఉద్యమ సింహాలు ఉద్యమం చేసి జైలుకు పోయించిన వాళ్ళు ఈ అరెస్టులు ఇవన్నీ కొత్తనా అండి? మీరు 50 లక్షల సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి దొంగతనం చేసి జైలుకు పోయించిన వాళ్ళు. మీకు మాకు చాలా తేడా ఉంది. మేము ప్రజల పక్షాన ఉన్నాం. మేము స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్న ప్రజల కోసం కొట్లాడినాం, జైళ్ళకు పోయినాం, ఇంకా ముందు ముందు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అరెస్టులకు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. ఎంతమంది ప్రజలు మాతో వస్తున్నారు ఇవాళ, అది గమనించుకోను. ఇలా పచ్చని పంటలు వండే పొలాలను లాక్కొని ఫార్మాసిటీ పేరుతోని నువ్వు నీ అల్లుడి కోసం కట్టబెట్టడానికి నువ్వు ఈ భూములు లాక్కుంటున్నావు. కానీ ఇలా పేద ప్రజలు ఎంత విలపిస్తున్నారు, ఇలా రైతులు ఎంత విలపిస్తున్నారో నువ్వు అది గమనించుకుంటలేవు. మేడం, అలాగే ఈ ఫార్మా కంపెనీ రావడం వల్ల ఆ పేద రైతుల యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలకు కావచ్చు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పి కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దానిపైన మీరే నిజంగా ఇలా యువతకు గాని ఇంకెవరికి గాని నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే 1,00,000 మార్గాలు ఉన్నాయండి. పచ్చని పంటలు వండే భూమిని లాక్కొని ఇలా ఏమన్నా అంటే నేను ఉద్యోగం కోసం లాక్కుంటున్నా, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలా పంటలు పండించే రైతును ఏడిపిస్తున్నావు. నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు కదా, నువ్వు తినే అన్నం కూడా రైతు పండించిందే కదా. ఇలా పంటలు పండే భూమిని లాక్కొని నువ్వు ఫార్మాసిటీ పేరుతో నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటే ఇది ఎక్కడైనా సమంజసమేనా? ఇది ఎవరైనా మెచ్చుకునే మాటలేనా? నువ్వు వేరే రకంగా చేయి. నువ్వు నిజంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ దగ్గరలో చుట్టుపక్కల 2,500 ఎకరాలు సేకరించి దాన్ని మంచి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దాన్ని సేకరించి కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం పెడితే నువ్వు రాగానే దాన్ని రద్దు చేస్తేవి. ఎందుకంటే ఇప్పుడు 2,500 ఎకరాలను నువ్వు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకొని సంపాదించుకోవడం కోసం అది రద్దు చేస్తేవి. ఇప్పుడు నువ్వు పల్లెల్లో ఫార్మాసిటీ అంటే పల్లె రైతులు తరిమి కొట్టబట్టరి. ఇలా అటు పోయింది ఇటు పోయింది, ఎటు కాకుండా చేసినావు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ పడేస్తావో ఆయనకే తెలియాలి. ఇలా అట్టడుగు స్థాయికి తెలంగాణని తీసుకుపోయిండు. ఇప్పుడు సంవత్సరంలోనే ఈయన పాలన ఇట్లా ఉంటే మరి రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడి తన్నే పరిస్థితి వచ్చింది. ఇలా అధికారులను ఉరికించి కొట్టే పరిస్థితి చూసినాం. కేసీఆర్ గారి హయాంలో అధికారులకు ఎంత రెస్పెక్ట్ ఉండే, ఎంత బాధ్యతాయుతంగా పనిచేసారు అధికారులు. ఇలా సొంత ఇలాక కొడంగల్లోనే ఇలా అధికారులను ఉరికించి కొట్టినట్టు అది రేవంత్ రెడ్డికి సిగ్గుచేటు. రేవంత్ రెడ్డికి అది చెంపపెట్టుగా భావిస్తున్నాం మేము. అది రేవంత్ రెడ్డి గారిని తన్నినట్టే అనుకోవాలి మనం. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు ఆడుతున్నాయి. 10 నెలల్లో 10 రకాలుగా అంగన్వాడీ టీచర్స్ కాడ నుంచి మొదలు ఉపాధ్యాయులు కావచ్చు, గురుకుల స్టూడెంట్స్ కావచ్చు, డిఎస్సి స్టూడెంట్స్ కావచ్చు, గురుకుల వాళ్ళు కావచ్చు, చాలా మంది తిరగబడుతున్న పరిస్థితి. అసలు ఎలా చూసుకోవచ్చు ఈ ప్రభుత్వం? అసలు వీళ్ళ ఎవరికి కూడా సపోర్ట్ గా లేదనుకోవచ్చు. అసలు ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే ఏంది అసలు ఈ ఇందిరమ్మ పాలన? మరి ఇందిరమ్మ చెప్పిందా, మరి సోనియమ్మ చెప్పిందా, ఏ అమ్మ చెప్పింది? పేదల కడుపులు కొట్టాలని వాళ్ళకి ఏ అమ్మ చెప్పిందో నాకు అర్థమైతలేదండి. హైడ్రా పేరుతో పేద ప్రజలను రోడ్డు మీద పడేసిండు. ఇలా ఉచిత బస్ అని చెప్పి ఆటో అన్నలను కూడా రోడ్డు మీద పడేసిండు. ఇలా మహాలక్ష్ములకు 2,500 అని చెప్పేసి మహా మోసం చేసిండు. ఇలా మన వికలాంగులకు 4,000 పెన్షన్ అని చెప్పేసి వాళ్ళను వదిలేసిండు. ఇలా సబ్బండ వర్గాలను, ఇలా చిన్న పిల్లల నుంచి పెన్షన్ అందుకునే పండు ముసలి వరకు కూడా అన్యాయం చేసిండు, అబద్ధాలు చెప్పిండు. 6 గ్యారంటీ మోసపూరిత హామీలతో గద్దెకెక్కి సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఇవాళ పోలీసులే కావచ్చు, నేతన్నలే కావచ్చు, రైతులు, విద్యార్థులు, ఇవాళ ఆశా కార్మికులు, నిరుద్యోగులు, మన ఉద్యమకారులు, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా ఏ వర్గం చూసినా సంతోషంగా లేరండి. రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది, వీళ్ళ నోటి దూలతోని సినీ ఇండస్ట్రీ కూడా తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం మాటల్లో చెప్తే అయిపోయేది కాదు, ఒక రోజులో ఎక్స్ప్లెయిన్ చేస్తే అయ్యేది కాదు. ఇలా సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద చాలా అంటే అన్యాయం పట్ల ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా రైతులు చూసినా, ఎటువంటి రంగంలో చూసినా కాంగ్రెస్ పార్టీ అంటే భయపడే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అలాగే ఫార్మా ఈ వ్యవహారం పైన కేటీఆర్ నిన్న ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ దగ్గర క్షమాభిక్ష కోవడానికి వెళ్ళిందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నారు. దానిపై వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి. కేటీఆర్ గారు పోతే వాళ్ళకి భయం పట్టుకుంది. ఢిల్లీకి పోయి వచ్చేదాకా కూడా వాళ్ళు అన్నం తినని పరిస్థితి ఏర్కొంది. ఇలా మనం చూసినాం.
అలాంటి పరిస్థితి నెలకొన్నది. వాళ్ళు కేటీఆర్ గారికి వాళ్ళకి ఎంత తేడా ఉందండి. కేటీఆర్ గారు స్వపక్షంలో ఉన్నా, ప్రజల పక్షంలో ఉన్నా, ప్రజల కోసం కొట్లాడాడు. ప్రజల కోసమే బతికిన ఫ్యామిలీ అండి వాళ్ళది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పనిచేసిండు. హైదరాబాద్ ని విశ్వనగరంగా మార్చిండు. ఇలా కేసీఆర్ గారు ఒక పని చేస్తే ఒక అర్థం ఉంటది. ఆయనకు ఒక విచక్షణ, ఒక విలక్షణ, ఆయన డిఫరెంట్ పర్సనాలిటీ అండి. ఆయన ఇలా చేసే విలక్షణ విధ్వంస దాటికి వాళ్ళు తట్టుకోలేక కేటీఆర్ గారి మీద అనేక రకాల ఎత్తులు, పై ఎత్తులు అవన్నీ కూడా తుస్తున్నాయి. ఏదో బాంబులు పేలుస్తామన్నారు, ఏదో అన్నారు, అవన్నీ తుస్తైనాయి. ఇప్పుడు కేటీఆర్ గారు టార్గెట్ వాళ్ళకు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఉండరు, వీళ్ళ నిరంకుశ పరిపాలనను క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి కేటీఆర్ గారిని టార్గెట్ చేసిండ్రు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ గారు అంటే వాళ్ళ ఎత్తుకు పై ఎత్తే ఉంటది తప్పితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తగ్గదని చెప్తున్నా.